సాయి శ్రీనిధి. హాయ్ శ్రీనిధి. హాయ్ సార్. ఏఆర్ రెహమాన్ గారి ఈ పాట కాకుండా నీకు నచ్చిన పాట ఏది? సార్ నాకు పర్వం వానగా సాంగ్ ఇష్టం సార్. ఇప్పుడు ఏ పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట సంకురాత్రి కోడి, చిత్రం యువ, రాసిన వారు వేటూరి గారు, పాడిన వారు మధుశ్రీ గారు, ఏఆర్ రెహమాన్ గారు, సంగీతం ఏఆర్ రెహమాన్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హుమ 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 hum huma huma hum huma huma hum huma huma hum 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 huma huma hum huma huma hum సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. చేయి వేస్తే చెంగు జారే కొయ్యముర్రో, నువ్వు రెండు మూరల పాను పెయ్యర, జగడం వచ్చిన తాకవత్తయ్య. రెండు మూరల పాను పెయ్యర, జగడం వచ్చిన తాకవత్తయ్య. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. చెయ్యి వేస్తే చెంగు జారే కొయ్యముర్రో, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. చెయ్యి వేస్తే చెంగు జారే కొయ్యముర్రో, నువ్వు రెండు మూరల పాను పెయ్యర, జగడం వచ్చిన తాకవత్తయ్య. రెండు మూరల పాను పెయ్యర, జగడం వచ్చిన తాకవత్తయ్య. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా.
hum huma huma hum 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 hum. జడ్జెస్ ఓవర్ టు యు. శ్రీనిధి నమస్తే సార్. బాగుండింది, ప్లేన్ గా అంతేకాదు శృతి చాలా చోట్ల కొంచెం అటు ఇటు అయింది. ఓకే, బట్ యువర్ ఎ లిటిల్ మోర్ ఎక్స్ప్రెసివ్. యూ నీడ్ ఎ లిటిల్ మోర్ హోంవర్క్ ఫ్రమ్ యువర్ సైడ్. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ యూ, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీనిధి నమస్తే సార్. బాగా పాడావు, చాలా నమస్తే, బాగా పాడావు. నాకేమనిపిస్తుందంటే సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెయ్యి వేస్తే కుయ్యో మొర్రో 2 మూరల పాను పెయ్యరా జగడం వస్తే వచ్చి ఎదురయ్యా అని అలా 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 అన్న తర్వాత ఇన్ని పదాలు ఇన్ని వాక్యాలు పాడిన తర్వాత ఫలితం ఏంటయ్యా అంటే కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా. అది సరిగ్గా పాడాలి. ఓకే సార్. అదొకటి నా సలహా, మిగతా అంతా బాగా పాడావు. ఓకే సార్. అది నాన్న ఆ ఎక్స్ప్రెషనే అది తప్ప నువ్వెప్పుడు అదంతా ఎప్పుడు పాడినా కూడా అది చాలా చక్కగా వచ్చింది, నీట్గా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. కావాల్సింది ఏంటంటే పాట పాడేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది పట్టుకోగలిగితే. మీరు ట్యూన్ పాడుతున్నారు, నొటేషన్ రాసుకుంటావు నువ్వు? ఎస్ మ్యామ్. నొటేషన్ ఎలా అయితే రాసుకుంటున్నావో ఫస్ట్ నొటేషన్ రాసేసుకొని పాట స్ట్రక్చర్ తెలుసుకున్న తర్వాత ఆ భావం ఏంటి అనేది కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే మ్యామ్. కీప్ ట్రైయింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ శ్రీనిధి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గుడ్ సార్. లక్. థ్యాంక్ యూ సార్.